హైదరాబాద్ కి దగ్గరగా ఒక అద్భుతమైన ఆలయం ఉంది. ఒక్కసారి వెళ్లి చూస్తే మంత్రముగ్ధులు అవ్వాల్సిందే. ఇది సాధారణ ఆలయం కాదు. చరిత్ర, పౌరాణికత, శిల్పకళ, సినిమాల మ్యాజిక్ అన్నీ కలిసిపోయిన ప్రదేశం. ఇది అమ్మపల్లి సీతారామాలయం. శంషాబాద్ నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్ల పరిధిలోనే ఉంది. పురాణాల ప్రకారం ఈ గుడిని 13వ శతాబ్దంలో వేంగి రాజులు నిర్మించారని చెప్తారు. ఇక్కడ గర్భగుడిలో ఉన్న శ్రీరాముడి విగ్రహం దాదాపు 1000 ఏళ్ల పాతది. ఆలయంలో 7 అంతస్తుల అద్భుతమైన గోపురం పై భాగంలో శేషసల్ప సాయిగా విరాజిల్లే విష్ణుమూర్తి విగ్రహం, పెద్ద కారిడార్, మకర తోరణాలు ఇవన్నీ చూసేందుకు భక్తులు, సందర్శకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఇక్కడి రాముల వారు కుడి చేతిలో బాణాలు, ఎడమ చేతిలో విల్లు పట్టుకుని కోదండ రాముడిలా దర్శనమిస్తారు. సీతమ్మ వారు సంతాన ప్రసాదిని. రాములు కళ్యాణ రాముడిగా భక్తుల కోరికలు తీర్చుతారన్న నమ్మకం ఉంది. పెళ్లి కావాలనుకునే వారు, సంతానం కోసం ప్రార్థించేవారు ఇక్కడ మొక్కుకుంటే కోరికలు తీరుతాయంటారు. ఆలయం చుట్టూ పచ్చని కొబ్బరి తోటలు, పాత కోనేరు ఉన్నాయి. సాధారణంగా రామాలయాలలో హనుమంతుడు గర్భగుడిలోనే ఉంటాడు, కానీ ఇక్కడ మాత్రం ఆయన ధ్వజస్తంభం దగ్గర దర్శనమిస్తాడు. ఆలయం ముఖమండపంలో ఉన్న కూర్మ విగ్రహం, గరుత్మంతుడు విగ్రహం చూసి భక్తులు మోక్షప్రదమైన క్షేత్రం అని భావిస్తారు. కానీ ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది. సినిమా వాళ్ళకి ఇది సక్సెస్ స్పాట్. మురారి సినిమా ఇక్కడ షూట్ చేసి సూపర్ హిట్ అయ్యాక చాలా మంది దర్శకులు, నిర్మాతలు కనీసం ఒక్క సీన్ అయినా ఇక్కడ షూట్ చేస్తే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందన్న నమ్మకంతో వస్తారు. అందుకే సినిమాల ద్వారా కూడా అమ్మపల్లి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. 1000 ఏళ్ల చరిత్ర, అద్భుతమైన శిల్పకళ, పవిత్రత, సినిమాల మ్యాజిక్ అన్ని కలిసిపోయిన ఈ అమ్మపల్లి సీతారామాలయం ఒక్కసారి వెళ్లి చూడాల్సిన ప్రత్యేకమైన క్షేత్రం.